అమ్మా ఆ చార్మి ఎటు పోయిందట, గంట సేపు ఫోన్ లేపుతలేదట. నువ్వు ఎటు పోయినా ఫోన్ స్విచ్ పెట్టి ఎటు పోయినావు? ఎందుకు చార్మి తల్లిదండ్రులు ఏమన్నా మాట అన్నా వాళ్ళ పక్కింటోళ్ళు ఏమన్నా మాట అన్నా మాకు చెప్పాలి కానీ నువ్వు స్విచ్ పెట్టి ఎటుపోయినా మాకు ఎంత అన్నారైతే. హాయ్ అందరికీ, ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఒక ప్రాంక్ చేయబోతున్నా, అది కూడా మా అమ్మ పైన. అదేంటిదంటే, చార్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పాపని తీసుకొని ఎటో వెళ్ళిపోయిందమ్మ. గంట అవుతుందట, ఇంకా కనిపిస్తలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పి మా అమ్మని ప్రాంక్ చేయబోతున్నాం. మా అమ్మ పైన మా అమ్మ రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. వీడియో మాత్రం కిర్రాక్ ఉంటుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? నేను అమ్మ పైన ఒక ఆయన మీదనే చేద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే మా దేవుని మమ్మీ అలాగే మా పెద్ద మమ్మీ అందరు కలిసి ఒక కడ ఊకున్నారు. వాళ్ళందరు కలిసి ఒకటేసారి పీసులు ఎగరగదాం, ఓకేనా? చలో. ఆ చార్మి ఎటు పోయిందట, గంట సేపు ఫోన్ లేపుతలేదట. అది ఇంటికన్నా ఏమో గొడవ అయిందట. గొడవ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందట, కథ పాపని తీసుకుని పోయిందట. గంట సేపు అవుతుందట. ఫోన్ టెన్షన్ అక్కనే పెట్టొచ్చిన. ఫోన్ నేను చేసిన స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను గొడవ అయిందట. గొడవ అయితే నేను పెట్టుకుని ఆళ్ళే గొడవ పెట్టుకుని పాపను ఎత్తుకుని ఏంటంటే గంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే నేను ఏమన్నంటే మనకు ఫోన్ చేసి చెప్పాలా, బయటికి ఫోన్ చేసి చెప్తాగా అయిపోతుంది. ఈ ఫోన్ లొకేషన్ పెట్టుకొని దొరుకుతుంది. ఫస్ట్ మన లింక్ అయింది పోలీసు వాళ్ళ దగ్గర. ఇప్పుడు గంట సేపు అవుతుంది, మీరు లింక్ మీరు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తారని చెప్పి అంటారు. ఫోన్ చేసి ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పారు మమ్మీ, ఇట్లా ఇంట్లో చెప్తే పోయేసరికి అది ఎక్కడికి పోతుందో ఏం కథను. మనం పోయేవారికి 6 గంటలు అవుతుంది. ఫోన్ కొట్టవేందమ్మా, స్విచ్ ఆఫ్ అయితే మరి ఏదైనా వారేసిందా ఏం కథనో తెలియదు. దేనికరం వచ్చేవారు దాంట్లో తల్లిదండ్రుల మీద కూడా ఏంటి దక్క ఏమన్నా అంటే భర్తకు ఫోన్ చేసి చెప్తే మాకు ఫోన్ చేసి చెప్తే తోలుకచ్చుకుని అయితే నాకు చెప్పదు. గట్ల ఎందుకైందో అర్థం చేస్తారు. పాప ప్రెగ్నెంట్ తో ఉండే, పాప చేతులు ఉండే. మరి ఎందుకు అక్కడికి తోలప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ ఏమైనా చీటీ మాడి లేకుండా అక్కడ ఒక కాండ ఉంటది అని చెప్పి పంపించాను. పూలతో లేదేమో, వాళ్ళు వీళ్ళతోనే అనుకుంటా, ఇంటర్లతోనే అనుకుంటా. ఇంటర్లతో గొడవ అయినట్టు ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాత లేదో పనిపోయి వచ్చేసరికి కథం వెళ్ళిపోయినారు. మాట అంటే ఇట్లా అన్నారని చెప్తుంది, లేకపోతే ఏడ్చి పంటది కానీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది. ఏమో మరి నేనేమంటాను అట్లా మాట్లాడకు, నేనేమనలే. అది ఇంట్లో ఏంటంటే మళ్ళీ నన్ను అంటావు. తల్లిదండ్రులు ఏర్పడుకుంటే ఏమన్నా అమ్మా, నువ్వు నన్ను అనుకో. నేను ఏమన్నా అంటే పిల్ల తల్లి నా ప్రెగ్నెంట్ తో ఉన్నది చెప్పకూడదు సేపుడు గట్ట ఓడంటే లోపల కూడా ఏమైనా బాధ పెట్టిన ఎప్పుడు మాటి తడుకోనట్టు ఎప్పుడు ఉన్నాడు. ఇదే ఇదేంది అలా మీ మామకు మీ అత్తకు ఫోన్ చేయరా, లొకేషన్ పెట్టమని. లొకేషన్ అన్న ఏమన్నా పెట్టమని, మనిషి ఏడుంటాడో దొరుకుతుంది. పోలీసు వాళ్ళకన్నా ఫోన్ చేయమని చూసుకుంటే. ఇప్పుడు అది వాళ్ళు పాత ఇంటికి వెళ్ళట, పాత ఇంటికి వెళ్ళి మరి కొత్త ఇంటికి నడుచుకుంటాను పోతా. వేరే కాడ ఉన్న ఇంకో ఇల్లుకి నడుచుకుంటా పోతాను పోయిందా? లేదు దానికి తెలుసు, ఎందుకంటే మస్తు రోజులే అక్కడనే తిరగబట్టి దానికి తెలుసు. కానీ మరి నడుచుకుంటా పోయిందా, మరి ఏదైనా సందులోకి ఎక్కడైనా ఏడ్చుకుంటా ఊకుంటుందో అర్థమవుతుంది. అది హైదరాబాద్ కొంత తక్కువ అవుతారు. దానికి అన్ని తెలుసు.
ఎట్లయితారా ఏం మాట మాడుతారో నాకు హైదరాబాద్ కాదు ఇక పెద్ద దేశమే తిరిగి వచ్చినట్టుంది మనిషి. ఆ మనిషి తెలుగు మనిషి ఫోన్ ఏడవాల్సిందే మొట్ట టెన్షన్ ఏమైనా చేసుకుంటే వెళ్ళక పుస్తకం అంటే ఫోన్ చేయ అన్న ఇంకో ఫోన్ చేస్తే వీళ్ళే చేస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళేం చేస్తారు చెప్పు. ఇక మనం పెట్టడం ఇప్పుడు పోవాలి మరి. ఇక పుస్తకం ఏమన్నా అయితే ఎట్లుంటది? ముందు అక్కడ ఫోన్ చేయాలి. దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ లేదు నా దగ్గర ఫోన్ లేదు, నేను అక్కడనే పెట్టొచ్చిన. అన్నకు ఫోన్ చేయి, ఫోన్ తీసుకురమ్మా. శివాజీ అన్నకు ఫోన్ చేయి, ఫోన్ తీసుకురమ్మా. ఇదొక టెన్షన్ మనం ఈజీలు అడుగుకోవాలంటే ఏమన్నా ప్రాబ్లం కాదా? అదే దగ్గర దాపులో ఫోన్ చేస్తే తలకు దిక్కు తిరుగుతారు. అందుకే కొంచెం చెప్పు పెడతాడు కదా పెట్టుకుంటే లొకేషన్ మనకు తెలియదు, అది మనకు పెట్టరాదు, అది పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది వాళ్ళే పెడతాడు. ఇప్పుడు ఏం చేసుడు ఏం కాదు. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఎట్లా లేకపోతే ఎట్లా చేస్తాడు. మా మామయ్యదన్నా అత్తమ్మదన్నా మా బామ్మదన్నా నెంబర్ ఉందా? ఆ. ఇది చార్మి ఏటో పోయిందటరా. చార్మి ఇంటికి పోయిందిరా, అక్కడ గొడవ అయిందట, ఏదో లొల్లు అయితే కథ అక్కడ పాపని తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఏటో పోయిందట, గంట సేపు అవుతుందట. వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పబట్టింది. వాళ్ళతో గొడవ పెట్టుకుందట. ఇప్పుడు 6 గంటలు అయితే 6 గంటల వరకు అది ఎటు పోతుందో ఏం కథనో. నువ్వు కూడా అట్లే మాట్లాడుతున్నావు. ఓలానా ఓల మీద కోపం ఉంటేంద్రా, అది నాకు ఫోన్ అన్నా వేసి చెప్పాలి కానీ ఫోన్ అన్నా వేసి చెప్పలేదు, ఏం చెప్తలేదు. ఫోన్ ఏముండే మాట్లాడుండే అత్తమ్మకి ఇట్లా అన్నారు మరి ఎలా అంటే పోతుండే ఇక్కడికి వస్తుందా? అంటే అక్కడ అల్లికి ఇట్లా అల్లికి ఇట్లా వస్తున్నాడు కరెక్ట్ గా వస్తున్నది. ఇప్పుడు ఇది అన్నట్టుగా మనం అటు పోతే మళ్ళీ అది ఇటు వస్తే మళ్ళీ అదో బాధ. ఇప్పుడు 6 గంటల టైం పడుతుంది అమ్మా. కోపంతో ఎంత బెదిరించినా ఏం చేసినా నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా మీది. కోపం వచ్చిన పొట్టు పట్టుకొడుతుంది దాన్ని. అదే తెలుసుకున్నావు ఏం మాట్లాడు ఒక మాట చెప్పలేదు ధైర్యం అవుతుంది. ఇట్లా అయితే ఎంత టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులు సుఖ పిల్ల మనవరాలంటే పుట్టడు ప్రేమ కళ్ళు. మనవరాలన్నా చార్మి అన్నా ఈ పిల్ల గురించి చిన్న ఫోన్ అంటారు. అనిపిస్తుంది ఇంకా పక్కింటిలతో లొల్లి వచ్చినా అన్న మంచోడే, అదినే మంచిదే, తల్లిదండ్రులు మంచోలే, చాలా మంచోడు బాగా మంచిగా చార్మి ఒక్క మాట తల్లిదండ్రి మరి ఎట్లయింది ఏమన్నారు ఫోన్ లో మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇట్లా అన్నా చెప్పాలి అక్కడ చెప్పుకోడు తల్లిదండ్రులు అది చెప్పుకోను. అది సరే అత్తే రాని నాకు ఏదైనా ఫోన్ చేసి ఇట్లా మా ఇంట్లో గొడవ అయింది నేను అత్తునని చెప్పి అంత అయిపోతుంది కదా. అట్లా ఫోన్ చేసి చెప్తలేదు, వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ చెప్పకుంటే అటు చెప్పకుంటే ఇంటికి వస్తున్నారు. అట్లా వచ్చినా సరే ఫోన్ చేసేవారు అయిపోతుంది కదా. గిట్లే అనిపిస్తుందో 2 నెలల ముందు మా అల్లుడు తోలేసిండు ఫోన్ చూసుకుంటారు ఏం కాదా అని అనుకున్నారా? మోడు గిట్ల ఎత్తాడా మోడు గట్ట ఎత్తాడా నడుచుకోరాదా చేయరాదా 1 నెల ముందు 2 నెలల ముందు అమ్ముతాడా అని అంటే ఏమన్నా గిట్లనే మాట మీద మాట పెరిగిందచ్చు. మరి ఆ ముచ్చట్లు అయితే అసలు కాదు కానీ మరి ఇదే మొండి పడుతున్న ఏం చేసిందో అర్థం కాదు. వాళ్ళైతే అనరు పాపం, వాళ్ళ గురించి అనేటోళ్ళు అయితే చార్మి పోయేటప్పుడు అర్థమ్మ ఇట్లా తోలెత్తున్నాడంటే బంగారం అయ్యా దూరం పైన ఇంకెప్పుడు తోలుతావు అనేటోళ్ళేదా? వాళ్ళ పాపను అడుగుంచావు, పాపను తోలుకునిరా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు చూద్దాం అత్తయ్య ఫోన్ చేసి చెప్తాను. బాధపడకు బాధ పెట్టకు ఏడ మాట్లాడుతుందో మరి ఇటు వస్తుందో ఏడ కొంచెం కూర్చున్నదో ఆగు కొంచెం బాగు మరి ఎట్లా ఇట్లా అయితే మనిషి అని
అది ప్రెగ్నెంట్ తో ఉండే మళ్ళా పాప చేతులు ఉండే ఇప్పుడు రోజు మంచిగా ఉన్నాయా చెప్పు మ్యామ్. మొన్న ఆటోడు ఒకడు ఎక్కడో దించేస్తా ఇంటికి దించేస్తా అని చెప్పి ఆటోలో ఉండే ఒక హాస్టల్ అప్పు చెప్పి మళ్ళీ హైదరాబాద్ మేము పోయి ఉంటాను ఇప్పటికే పైన పడ్డాం ఇప్పుడే పిల్లలు ఫోన్ లేపుతలేదు అక్క అక్క బీట ఎటువైనా కానీ చల్లగా ఉండాలన్నట్టు ఏ కష్టాలు ఏ బాధలు లేకుండా దానికి దేవుడు పెద్ద దయ చాలా ఉండాలంటే అయిపోయిందమ్మా. ఇప్పుడు రోజే మంచి లేదు, ఏ ఆటో నమ్మత్తలేదు, ఏ బండి నమ్మత్తలేదు. ఆటో బుక్ చేసుకున్న బాధనే, కార్ బుక్ చేసుకున్న బాధనే, బస్ ఎక్కిన బాధనే. ఒక ఆడపిల్ల ఒంటరి పోతుందంటే బాధ. ఇప్పుడు భయం భయం బొగ్గులు బొగ్గులు ఉంది. మహారాష్ట్రను ఈ ఉద్దేశం ఎందుకు అవన్నీ అర్థం టెన్షన్ మమ్మీ. పట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా పట్టుకుంటారు కదా అంటే ఆయన చేస్తే కూడా పట్టుకుంటారు కదా ఏం చేయకపోతే ప్రేమ లేకుండా అయిపోయింది అందరికి దేవుడా ఆయన ఎట్లా మమ్మీ ఇప్పుడు అట్లా ఆయటనే పోతాడు. ఆడపిల్ల రోడ్ మీద బోర్డు భయం పడుతుంది ఎందుకంటే అన్ని సురుకులు తిన్నాం కాబట్టి ఎట్లా అని అనిపిస్తుంది హలో మరి అంత రాదా మరి దానికి ఏం కాకపోతే ఇటు వచ్చినా సరే కానీ ఇటు వచ్చినా సరే కానీ ఉన్నదా ఓళ్ళకంటే కూర్చున్నా ఇటే వస్తుంది పోగొసల పడేదా స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చున్నదా ఎందుకంటే ఆ చిన్న పిల్లని చూసి ఏం చేసుకోదురా అది నాకు తెలిసే ఎందుకంటే ఆ పిల్లని 24 గంటలు చూసుకుంటది కదా బొమ్మ పిల్లలకు ఆడుకుంటది ఆ పిల్ల ఎప్పుడు పక్కన కూర్చుండొచ్చు మాట్లాడుతుండొచ్చు లేకపోతే ఇటే వస్తుందా ఒక గంట అవుతాం ఒక గంట చూసినాక మరి ఏంటనేది ఏం చేసుకోదు బిడ్డను చూసుకునే బతికంత టాలెంట్ ఉంది అందుకంటే ఆ పిల్లని చూసుకుంటే బాగా సమర్పడుతుంది సడన్ మాట చెప్పాలంటే ప్రాంతాలు పడుతుంది బాధపడుతున్నారు అయ్యో తల్లిదండ్రులు అన్నప్పుడు ఏదన్నా చిన్న మాట అంటే అంటారు కావచ్చు అది ఇంటికి వెళ్ళిపోవడని అది నాకు తెలిసి అలా ఇప్పుడు ఇక్కడ రాదు నాకు తెలిసి నాకు అలా ఇంకో ఇంటికి పోతుందని అనిపిస్తుంది కానీ మధ్యలో ఎక్కడ ఆగిందో అర్థమవుతుంది మరి వీళ్ళు ఇంకో ఇంటికి కూడా పోయి చూసిరా చూడలేరు అని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది ఇలా ఫోన్ చేస్తే అర్థమవుతుంది మనం పోతే కలది మనం పోయే వరకు వాళ్ళు ఎట్లా దొరుకుతుంది కావచ్చు లేదా ఇటు వస్తుంది కావచ్చు మధ్యలో ఆగమవుతాం కూర్చున్నా ఏదో ఒక మాట చెప్పవరకు పిల్లతో పుట్టిన అల్లరి పెట్టుకొని మాకు ఎటు కాకుండా అయిపోతున్నాం మేము మళ్ళీ ఈ పిల్లతో ఒక అల్లరి పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ ఇస్తే అయిపోతుండే మేమన్నా మాట్లాడుకుందాం సిటీ ఇంటికి రా అని చెప్తుంటే కదా చెప్పుడు ఫోన్ చెప్పుకోవాలా గిట్ట గిట్ట సంగతి చెప్పుకుంటూ మనం మంచి చెడ్డ మరి ఆడుండో గిడికి రా అని అంటారు అలా చిన్న మాట వచ్చిన పెద్ద మాట వచ్చిన 4 ఇంట్లోకి వెళ్ళిపోతే ఎప్పుడు మంచి అయితే సెట్ అవుతుంది ఎట్లుంటది ఈ లోకం వల్ల మంచిగున్నదా టెన్షన్ ఎట్లా ఎట్లా వచ్చిందో నా ఫోన్ ఏడ పడ్డదో మరి జోకులుగా జారిపోయిందో బెడ్ పైన ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఓలు పట్టించుకుంటారు దేశం మీద ఓలు పట్టించుకుంటారు రేటుగానే ఏమన్నా పట్టించుకోలేకుండా కాదా మరి అయిందా ఎవరైనా మాట్లాడుతుంది అన్నది ఏది తెలియకపోయి మన గంట సేపు అర్ధగంట సేపు ఫోన్ చేస్తా చెప్తారు ఎందుకు మాకు తెలిసిన భారత్ మీద ఇట్లా సంటి పిల్ల తల్లే మళ్ళా ప్రెగ్నెంట్ తో ఉండే వీడు ఇబ్బంది అవుతుందని అడుగుదాం కూడా హ్యాపీగా ఉండాలని ఆడ లేని ఫోన్ మాటలా ఏం ముచ్చట్లు వచ్చినాయో ఆ మాట పోతే ఫోన్ చేసి చెప్తే ఏమో ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత కావాలా అయ్యో నా బిడ్డ ఏదో చిన్న మాట అనే దానికి ఇంట్లోకి వెళ్ళిపోయిందని వాళ్ళని బాధ పెట్టినట్టు మమ్మల్ని బాధ పెట్టినట్టు ఏ మాటన్నా బలం ఏ మాటన్నా బలం ఉండదు ఏ మాటన్నా ఏ మాటన్నా బలం ఏ మాట పడుకుంటుంటారు పిల్లలు ఏమన్నా మంచి చెడ్డది ఏమన్నా అంటే అలకాల కొంచెం పేడాల కూర్చోవాలా లేకపోతే ముల్లి ముడి ఎవరుకుంటే భర్త ఇంటిపోతాని రావాలా వెళ్ళిపోవడం నెయ్యి అటు ఇటు వెళ్ళిపోతే మా బతికేం కావాలా వాళ్ళ బతికేం కావాలి తెలుసుకున్నా ఇప్పుడు ఎగటపడి ఆగమంతా పాలన చూడండి చూద్దాం బాగు మరి గంట చెబుతే వెళ్ళిపోతుంది ఫోన్ చేస్తే నాకెంత జల్లు మనది గుండె ఫోన్ లేపుతలేదు చేస్తలేదు ఎంత ముసుడు ముచ్చట పెడితే నడది ఫోన్ చేసే తిరిగి మనం వెళ్ళి తిరగాల అమ్మా ఎటని వెళ్తావు అది ఇట వస్తుంది నువ్వు అటు పోతావా అది ఫోన్ లేపితేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు మరి చెప్పిన మరి ఎక్కడ ట్రై చేయరు లేకపోతే పోలీస్ స్టేషన్ లో కన్నా కంప్లైంట్ ఇయ్యరు అని చెప్పి చెప్పిన మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా లేకపోతే లెంకుతారా అని మళ్ళీ ఫోన్ చేస్తావు ఇప్పుడు ఫోన్ ఇంటికనే పెట్టినా ఫోన్ చేస్తావు
ఫోన్ చేస్తాం. ఫోన్కి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ ఫోన్ లో ఏమో మీ చార్మి ఒకటే నెంబర్ ఉంది, అది స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ నెంబర్ మీరు మా బామ్మది మా అత్తమ్మది ఇట్లా నెంబర్లు ఉంచుకోవాలమ్మా, అప్పుడప్పుడు ఏదైనా అయితే అవుతుంది. నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర నాకు ఇప్పుడు నాన్న ఫోన్ లా మీ మామయ్య నెంబర్ ఉంది గంతే. నా ఫోన్ లో ఏ నెంబర్ లేవు, ఒక మీ పిల్లలే మీ నాన్న తప్ప వాళ్ళ నెంబర్ లేదు నాకు. ఫోన్లో నీ సరే, మళ్ళీ మళ్ళీ స్విచ్ ఆఫ్ తీసిందా? ఆగ్రా చాన్మికి వేసి చూద్దాం మళ్ళీ నువ్వు మళ్ళీ వేరే నెంబర్కి ఎత్తున్నావు, 2 నెంబర్లు ఉన్నాయి. కలుతుందమ్మా, కలుదు. ఫోన్ స్విచ్ ఆఫ్ తీసింది. హలో చార్మి ఎటువైనావే? చార్మి ఎటువైపు చార్మి అన్నీ ఉండి ఏడున్నావు నువ్వు. కాదు, నువ్వు ఎటువైనావు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఎటువైనావు? ఆగురా ఎందుకు పిచ్చిలేస్తుందా పెడుతున్నావు? నీకు? చార్మి తల్లిదండ్రులు ఏమన్నా మాట అన్నా వాళ్ళ పక్కింటోళ్ళు ఏమన్నా మాట అన్నా మాకు చెప్పాలి కానీ నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టి ఎటువైనా మాకు ఎంత రేట్ ఉంది ఇప్పుడు ఈడ? ఆ? కాదు, నువ్వు కాదు. చార్మి నువ్వు అట్లా మాట్లాడి ఏదైనా మాట ఉంటే మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అత్తమ్మ నాకు ఇక్కడ ఉండే బుద్ధి అవుతుందని అత్త అని చెప్పాలా? నేను బండింది వాళ్ళత్త తోరు ఖర్చుకుంటాడు కానీ నువ్వు చంటి పిల్లలు ఎత్తుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అట్లా పోతే ఎట్లుంటే చెప్పు మరి. నీకు నేను యాదికి రాలేనా? నేను యాదికి రాలేనా? నాకు ఫోన్ చేయాలని తెలుసు. కాదు, నా మీద ప్రాంక్ చేస్తురా ఏంది? నువ్వే కదా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు, అది ఫ్లైట్ మోడ్ పెట్టని చెప్పి నాకు ఫోన్ చేసినావు ఇందాక. ఉంది మంగళ భావనయ మంగళ. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? ఇంట్లోనే ఉన్నత్తమ్మా. ఇందాక ఒక 10-15 నిమిషాల ముందు ఫోన్ చేసిండు రంజిత్. ఫోన్ చేసి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టు అని చెప్పిండు. ఒక తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తి అన్నాడు. ప్రాంక్ చేసినా నువ్వు ఇంకా అర్థమైతలేదా? ఇంట్లోనే ఉన్నత్తమ్మా. నేను ఎందుకు పోతే ఏదన్నా గొడవ అయితే నేను గట్టిగా ఉండి నేను అక్కడే మాట్లాడతా గానీ ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోతా? ఓ పిచ్చి ఆయన, ఇంకా కొంచెం బొర్రితే ఏమైంది? ఏంది? ఇంకా కొంచెం బొర్రితే ఏమైంది? అట్నే వెంటనే చెప్పేస్తున్నావు, ఇంకా కొంచెం ఉండొచ్చు కదా. ఎందుకు ఎట్లా ఒరియడం అనేది అసలు నువ్వు ప్రాంక్ చేస్తున్నా విషయమే నాకు తెలియదు తెలుసా. దాన్ని ఏం చేయలేదు. ఫ్లైట్ మోడ్ పెట్టా అంటే సరే ఫ్లైట్ మోడ్ పెట్టినాయి అంటే ఏదన్నా మళ్ళీ ఇట్లా కాల్ చేసినట్టు ఏమన్నా చెప్తారేమో అని చెప్పి ఫ్లైట్ మోడ్ పెట్టమంటే పెట్టినా. ఇప్పుడు తీసి నాకు తెలియకుండా నాడే నువ్వు ఏం ప్రాంక్ అట్లుంటది మనతోని ముచ్చట. సరే సరే ఆగు, నేను మళ్ళీ చేస్తావు. అయ్యో నువ్వైతే ఎటు వెళ్ళిపోలేగా? ఏడి పోలే, నేను ఎందుకు పోతా చెప్పు. చాలా రోజులు అవుతుందని చెప్పి ప్రాంక్ అమ్మ మీద ఒక్కదాని మీదనే వేయాలనుకున్నా, కానీ అమ్మ పైన లేదు. అట్లా తొంగి వేసేసరికి మీరు అందరు ఒక దగ్గర ఉన్నారు. అబ్బా దొరికిర్రు అందరూ అని చెప్పి టెన్షన్, మీ టెన్షన్ ఎట్లుంటుందో చూద్దామని. మంచిగా సెట్ అవుతుంది. ఎట్లా ఇవాళ రేపు రోజులు మంచిగా ఒక్క ఎటువైనా ప్రమాదం ఉన్నది. నిజంగా అవుతాయి తల్లి ఏమని అవుతాయి ఇవన్నీ అడగకూడదు. ఫోన్ లేకపోతే ఎంత సంబరం అయింది నాకు గుర్తుంది. ఇప్పుడు ఫోన్ లేపింది అమ్మాయి మంచిగా ఉన్నది అన్నట్టు చిన్న గమ్ముతని పేరు ఇప్పుడు పోలేనక్క ఏమైనా గొల్లైనా గొడవ చెప్పుకోవాలి 10 మందికి, కానీ అటు ఇటు మాత్రం పోవద్దు. పోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఇక్కడ మేమెంత బాధపడతాం, ఏదైనా ఆలోచించి పని చేయాలి. ఇది కూడా ఒక మెసేజ్ లెక్కనే. ఏదైనా అయితే భర్త దగ్గర కన్నా అత్త దగ్గర కన్నా ఓరి కానీ వేరే సైడ్ ఇటు పోకూడదని చెప్పి మెసేజ్ లెక్కనే. ఇప్పుడు రోజులు మంచి లేవు కాబట్టి ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంటే అమ్మాయిని ఎట్లా అత్యాచారం చేయాలా, ఎట్లా ద్రోహం చేయాలా అమ్మాయికి అని చెప్పి చూస్తారు. కానీ ఒక అమ్మాయిని మంచిగా చూడాలి, ఒక అక్క లెక్క, ఒక బిడ్డ లెక్క, ఒక తల్లి లెక్క చూడాలని చెప్పి మన తెలంగాణలో అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో ఏం చేస్తుంది చెప్పాను సీఎం. ఆ సీఎం ఏం చేస్తుందంటే ఏ అమ్మాయి అయినా ఒంటరిగా రోడ్డు పైన వేయిందనుకో, ఆడు బండి మీద పోయేటోడైనా కానీ ఆటోలో పోయేటోడైనా కానీ ఆమెకు రక్షణగా ఉండాలి. కానీ ఏమైనా తేడాలు చేస్తే ఒక్కొక్కరిని ఉరిదీస్తా బిడ్డ అని చెప్పి వారం ఇచ్చిన అందరికి. అందుకని మొన్న ఒక అమ్మాయి ఏం చేసింది, ఇట్లా రోడ్డు పైన నడుచుకుంటూ పోతుంది ఒకటే అమ్మాయి. అమ్మాయిని చూసి దూరం ఉన్న పోలీసు వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేదాకా ఈయన ఆమె మన్న వేరు ఇంటికి వెళ్ళేదాకా. మళ్ళీ ఒక ఆటో డ్రైవర్ ఏం చేసింది చెప్పానా, అమ్మాయిని ఎక్కించుకున్నాడు, దించేసే కాడ దించేసిన తర్వాత నైట్ అమ్మాయి ఒంటరిగా ఉంటది, మళ్ళీ నింపోతే ఎట్లా ఎవరైనా వచ్చి ఏమన్నా మిస్బిహేవియర్ చేస్తారని చెప్పి 20 నిమిషాల దాకా అక్కడి నుండి బస్సు వచ్చిన తర్వాత బస్సు పైన ఎక్కించి పోయాడు.
పోలీస్ కాదు, ఆటో అయినా అటు అయినా ఆయన మంచిది చెడ్డ చూసిన తండ్రి ఉంటాడు. తండ్రి కాదు, ఆ సీఎం పెట్టిన భయం. ఆ, ఆ. అక్కడ సీఎం గట్టి ఉన్నాడు కాబట్టే ఒక అమ్మాయికి రక్షణ ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో గిన్ని జరుగుతున్నా కూడా కాదు, నాకు అనిపిస్తుంది అక్క, ప్రతి ఒక్క దేశంలో ఒక మనిషిని ఏమన్నా చేస్తే మనిషిని ఏమన్నా చేస్తే వాళ్ళని అదే పని చేస్తారు. చేస్తే ఎక్కడ అక్కడ అయిపోయింది. ఎట్లా అని చెప్పన్నా, ఈ మనిషిని ఏమన్నా చేస్తే నన్ను సుఖ అదే గడ్డ వస్తుంది, నాకు సుఖ అట్లేం చేస్తారు పోలీసు వాళ్ళు కొండపోయి అన్నట్టు. ఎక్కడ ఏది జరుగుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది భయం లేదు. ఎంత మంది ఏం చేసినా గానీ ఒక మనిషి ఇప్పుడు ఇంకో మనిషి దొరకబట్టాలి కదా. అయ్యో ఆ మనిషి 100 మంది అట్లా కాదు. ఇప్పుడు 30 మంది ఒక పిల్లని అట్లా చేసినప్పుడు 30 మందిలో ఒక్కడన్నా పుణ్యత్తుడు ఉండడా? 30 మంది కఠినంగానే పుడతారా? ఒక్కడన్నా దయ ఉన్నాడు, ప్రేమ ఉన్నాడు, అయ్యా అట్లా అద్దు, మన చెల్లి లెక్క మన బిడ్డ లెక్క గసుంటి తప్పులు ఎందుకు పాపం అని ఒక్కరికన్నా ఇంకోరు వేయడం. 30 మందిలో ఒక్కడికైనా దయ పుట్టి అయ్యో ఈ పల్లె పిల్లకి ఇట్లా వచ్చింది అని పోయి పోలీసు వాళ్ళకి ఎప్పుడు పిల్ల అన్యాయంగా అయిపోతుంది, నా చెల్లాసి ఉంటుంది అని 30 మందిలో ఒక్కరికి దయ ఉండదు కదా, పానం కూడా కొట్టుకున్నారు. అమ్మాయిలు రక్షణ ఉండాలా, ఒంటరిగా బయటకు వెళ్ళొద్దనే ఈ ముచ్చట మీకు చెప్పాలనే చెప్తున్నా. ఒంటరిగా మాత్రం పగలైనా సాయంత్రం అయినా ఎప్పుడైనా కానీ ఒంటరిగా వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా ఏదైనా ఆటో ఎక్కినా ఏం ఎక్కినా కానీ మీరు అక్కడ ఫోన్లోనే మాట్లాడకుండా ఉండండి ఒక్క ఆయనతోని. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి వెంటనే ఆటో ఎక్కినాక వెంటనే కాల్ చేసి ఆ ఆటో ఎప్పుడే బయలుదేరింది అన్న, నీ పేరు ఏం పేరు, పేరు ఆటో నెంబర్ చెప్పు, ఈ నెంబర్ అని చెప్పి మీ ఫ్యామిలీకి కూడా చెప్పిపియండి. ఎందుకంటే అట్లా అయితేనే మీకు రక్షణ ఉంటుంది. మనిషి పోయినా కానీ కార్ల పోయినా బండ్ల పోయినా ఈ మనసుతో పోతున్నాను ముందే వీడియో కాల్ చేసి తల్లిదండ్రులు గీ పెట్టు, ఆ మనిషి ముఖం ఆ మనిషి పుట్టుబడి గీ పెడితే ఆ మనిషి మిస్ అయినాడు, ఈ మనిషి దొరకబట్టచ్చు కదా. కరెక్ట్ గానీ సంతోషాలు చేసుకుని పోవాలన్నట్టున్నది. రోడ్ పంట ఓతర భయం అవుతుంది. పెద్దోళ్ళిద్దరు చిన్నోళ్ళిద్దరు. సరే, ఈ ప్రాంగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క ఆడబిడ్డ చాలా జాగ్రత్తగా ఉండండి, ముందు ఇంకా చూసుకోండి, ఎవరిని కూడా ఎక్కువ నమ్మకండి. మేము రిక్వెస్ట్ చేసేది ఇదే, మా చెల్ల దూరమే మేము చాలా బాధపడుతున్నాం. ఏ తల్లికి కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దు, అంత దారుణం కావద్దు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.